ఆ ఫోటోలో వీడియోలో ఉన్నది నువ్వే కదూ? నేనే. కానీ వాళ్ళిద్దరిని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి? అంటే ఇదంతా అబద్ధం కదా? అవును గ్రాని, అదంతా అబద్ధం. ఇవి అబద్ధం అయినప్పుడు నువ్వు చూపించిన ఫోటోలు వీడియోలు ఎందుకు అబద్ధం కాకూడదు? అదేంటి నందిని నువ్వు ఇలా మారిపోయావు? దేశం మారితే కట్టుబొట్టులో మార్పు వస్తుంది అనుకున్నాం గానీ మనిషిలో కూడా మార్పు వస్తుందని నిన్ను చూశాకే మాకు అర్థమైంది. చూడండి, తన మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద కుట్రతోనే ఇలా ప్రవర్తిస్తుంది. తన మాటల్ని చూసి మీరు మోసపోకండి. అసలేంటి మీ ఉద్దేశం? ప్రతి మనిషికి ఏదో ఒక గోల్ ఉంటుంది. మీ అందరికి మాత్రం తన రోజీ కాదని నిరూపించే గోల్ ఏమైనా ఉందా? ఇప్పుడు తాను రోజీ కాదు నందిని అని చెప్తున్నారు కదా. ఇంతకు ముందు మీరు మా ఇంటికి వచ్చినప్పుడే మీకు నిజం తెలుసు కదా, అప్పుడెందుకు చెప్పలేదు? మీ సంగతి పక్కన పెట్టండి. మీ కొడుకు సిద్ధుకి నిజం తెలుసు కదా, మరి తనెప్పుడు తనని నందినిగా, నా మనవరాలు రోజీగానే చూసేవాడు. కనీసం తనైనా నిజం చెప్పాలి కదా. సిద్ధు గాని వీళ్ళు గాని అలా నిజం చెప్పకపోవడానికి కారణం ఉంది. మీ సొంత మనవరాలు చనిపోతే మీరు తట్టుకోలేరని, మీరేమైపోతారని అప్పుడు చెప్పలేదు. ఏంటి? నా మనవరాలు చనిపోతే నేను తట్టుకోలేనని, నాకు ఏమవుతుందోనని భయపడి చెప్పలేదా? ఎందుకు ఇలా మాటి మాటికి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు? సరే, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. మరి తను బతుకుందని కొన్నాళ్ల తర్వాత మీ అందరికి తెలుసు కదా, అప్పుడైనా నాకు నిజం చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? నా ముందే తనని రోజీ రోజీ అని పిలిచి అభిమానించి సడన్ గా తను రోజీ కాదని చెప్తే ఎలా నమ్ముతాననుకున్నావు? ఇప్పటికే మీ వల్ల నాకు చాలా టైం వేస్ట్ అయింది. ఇక దయచేయండి. లోకి, తను రోజీ కాదు నందిని అని నన్ను మరొకసారి విసిగించావంటే నేను ఊరుకోను. పాపం నన్ను బుక్ చేయడానికి వచ్చారు, వీళ్ళే బుక్ అయిపోయారు. వెళ్ళండి. బావా, నువ్వు ఎంతో కష్టపడి తీసుకొచ్చావు కదా ఫోటోస్, వీడియోలు, ల్యాప్టాప్లు అన్ని. ఆ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకెళ్ళు. వెళ్ళు. ఏంటమ్మా ఇదంతా? మర్యాదగా బయటికి వెళ్తారా లేకపోతే మేడ పెట్టి బయటికి గంటమంటారా? అంకల్, నా కూతురికి కరెక్ట్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను గాని అక్కడ ఏం జరిగిందో ఏంటో
అజ్జీ, లోకి బావ సిద్ధు పేరెంట్స్ వెళ్ళి చాలాసేపు అయింది. అసలు ఫోటోల్ని వీడియోల్ని చూసి అమ్మమ్మ ఎలా రియాక్ట్ అయిందో అని చాలా భయం వేస్తోంది. చూడు రోజీ, ఇంతకు ముందు ఏ ఆధారాలు లేకపోవడం వలన నువ్వు మా మనవరాలు అని రోజీ గుర్తించలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ సాక్ష్యాలు చూశాక ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేటో రోజీకి అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా మనం గుడ్ న్యూస్ వింటాం. నువ్వేమీ దిగులు పడద్దు. అంటే ఇప్పుడు అమ్మమ్మ అమ్మా నాన్నలు నన్ను రోజీగా గుర్తిస్తారా? ఖచ్చితంగా గుర్తిస్తారు, అందులో నో డౌట్. ఇక నుంచి మనందరం ఒకే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. అజ్జీ, నీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు అనుకున్నదే నిజమైతే నా కూతురి జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంట్లోకి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్లారు. మీరు గుడ్ న్యూస్ చెప్తారని మేము ఆశపడుతుంటే ఇలా డల్ గా ఉన్నావేంటి? ఏమైంది లోకి? ఏంటి బావా, ఏం మాట్లాడవేంటి? ఇంతకీ మీరు అమ్మమ్మని కలిసారా? కలిసాం. మరి ఫొటోస్ వీడియోస్ అమ్మమ్మకి చూపించారా? చూపించాం. అయితే ఈ పాటకి రోజీకి అసలు విషయం తెలిసిపోయి ఉంటుంది కదా. కానీ మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి అజ్జీ. అసలు అక్కడ ఏం జరిగింది లోకి? అమ్మయ్యా, నా కూతురు తెలివిగా తప్పించుకుందన్నమాట. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఆ నందిని చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. ఫ్యూచర్లో గ్రానీకి ఏ అనుమానం రాకుండా తన చుట్టూ అన్ని ప్రూఫ్లు క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు గ్రానీ తన మాట తప్ప ఎవరి మాట వినేటట్లేదు అజ్జీ. అజ్జీ, అంతా అయిపోయింది. నేను తన మనవరాలను నిరూపించే
బలమైన ఆధారం కూడా అమ్మమ్మ నమ్మలేదంటే ఇంకెప్పుడు తన మనవరాలుగా నన్ను గుర్తించదు. ఇక జీవితంలో మళ్ళీ అమ్మమ్మ ప్రేమకు నేను నోచుకోలేను. కళ్ళ ముందు అమ్మమ్మ అమ్మ నన్నున్నా వాళ్ళని నేను అలా పీల్చుకోలేనందుకో చాలా నరకంగా ఉంది అజ్జి. దానికంటే చావు మేలనిపిస్తోంది అజ్జి. రోసీ, నీ నోటి వెంట అలాంటి మాటలొస్తే నేను తట్టుకోలేనమ్మా. నువ్వు బాధపడకు. రోసీ, టైం కలిసి రానప్పుడు మన నీడే మనకు శత్రువు అవుతుంది. ఈ రోజు తను నమ్మనంత మాత్రాన నువ్వు తనకి మనవరాలివి కాకుండా పోతావా? తను నీకు అమ్మమ్మ కాకుండా పోతుందా? కొన్నాళ్ళు ఓపిక పడదాం, అంతా అదే సర్దుకుంటుంది. అయినా నందిని ఇంతగా చీటింగ్ చేస్తుందని అనుకోలేదు. మేము మొదటిసారి తను చూసినప్పుడు చాలా అమాయకంగా సైలెంట్ గా కనిపించింది, కానీ ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అనుకోలేదు. కాబోయే అత్త మమ్మల్ని ప్రేమగా చూసుకునే నందినిని చూసాం, కానీ ఇప్పుడు మమ్మల్ని బయటికి ఎంటేసే నందినిగా చూస్తున్నాం. తనలో ఇంత మార్పు వస్తుందని అస్సలు ఊహించలేదు. అసలు మా సిద్ధు కనిపించకపోవడానికి కారణం ఆ నందిని అని నాకు అనిపిస్తోంది. నాకు కూడా అదే అనుమానం కలుగుతుందండి. సిద్ధుని నా కూతురు కాదు, నేను కిడ్నాప్ చేశాను. అది మీకెవ్వరికీ తెలియదు, తెలుసుకోలేరు. లోకి, కావాలంటే మేము మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాం. వెంటనే నందిని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయి. ఖచ్చితంగా సిద్ధు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. చూడండి, మీరు చెప్పినంత మాత్రాన ఏ ఆధారం లేకుండా నందిని మీద కేసు ఫైల్ చేయలేవు. ఏదైనా తేడా వచ్చిందంటే మన మీద కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే నందిని సిద్ధుని మాయం చేస్తుంటే మాత్రం ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తుంది. మీరు సిద్ధు గురించి టెన్షన్ పడకండి. తనెక్కడున్నా సేఫ్గా తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. నన్ను నమ్మండి. మీకు మీ సిద్ధుని అప్పగించే వరకు మీరు మా గెస్ట్ హౌస్ లోనే ఉండండి. మీకే అన్యాయం జరగనివ్వం. లోకి, వీళ్ళని మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి ఉండటానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి. అలాగే అచ్చి. అంకుల్, వెళ్దామా? వస్తామండి. ఉంటామండి. రోజీ, ఏడవద్దమ్మా, ఏడవకు. ఇక నా కూతురికి ఏ ప్రాబ్లం ఉండదు. రోజీగా హ్యాపీగా అక్కడే ఉంటుంది. వావ్, మీ గురి తప్పదని ఆటలు కూడా నిరూపించారు మేడం.
ఇది కూడా మీ గురి తప్పలేదు మేడం. మళ్ళీ మీరు సూపర్ మేడం. మీరు కళ్ళు మూసుకుని వేసినా కూడా మీ గురి తప్పదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ మేడం. నాకు తెలుసు మేడం, మీ గురి ఎప్పటికీ తప్పదని. మీ కాన్ఫిడెన్స్ కి నా జోహార్లు మేడం. నాలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే కదా దమయంతి నేనెంత డ్రామా ప్లే చేస్తున్నా నన్నెవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. అవును మేడం. నిజం చెప్పాలంటే నా అంత లక్కీ ఇంకెవ్వరు ఉండరు దమయంతి. కాబట్టే కదా మేడం లోకి ఆ సిద్ధు అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి కూడా మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు. అవును దమయంతి, వాస్తవానికి నేను ఈ రోజు ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాను దమయంతి. లోకి బావా సిద్ధు అమ్మ నాన్నలతో సహా పూర్తి సాక్ష్యాధారాలు తీసుకొచ్చి అమ్మమ్మకి చూపించగానే అమ్మమ్మ వాటిని నమ్మేసిందేమోనని తెగ భయపడిపోయాను దమయంతి. కానీ ఆవిడ నమ్మలేదు. ఎలా నమ్ముతారు మేడం? మీరు వాళ్ళకంటే అడ్వాన్స్డ్ గా ఆలోచించి ఫేక్ ఫొటోస్ వీడియోస్ క్రియేట్ చేసి ఆవిడకు చూపించారు కదా మేడం. వాటిని చూసాక కూడా ఆవిడ ఎలా నమ్ముతారు మేడం? మీరింక రోజీగా ఆ ఇంట్లో ఫిక్స్ మేడం. మీరు రోజీ కాదని ఆఖరికి ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఆవిడ నమ్మరు మేడం. ఇప్పుడు వాళ్ళకి మీ మాట అంటే అంత నమ్మకం మేడం. అవును దమయంతి, ఇప్పుడు ఎవరొచ్చి ఏం చెప్పినా అమ్మమ్మ ఇంక నమ్మదు. ఏదేమైనా నేను అనుకున్నది సాధించాలి. లోకి తెలివిగా సిద్ధు వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇక్కడికి రప్పించాడు. వాళ్ళ దగ్గర నీవి సిద్ధువి పెళ్లి ఫోటోలు సీడీలు ఉన్నాయి. అంతేకాదు వాళ్ళని ఆ సాక్ష్యాల్ని తీసుకుని ఇప్పుడు రోజు ఇంటికే లోకి బయలుదేరాడు. ఏమైంది మేడం? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అవును దమయంతి, ఆలోచిస్తున్నాను. అసలు లోకి బావ ఇంటికొస్తున్న విషయం నాకెలా తెలిసిందో తెలుసా? ఎలా మేడం? ఆ శ్రేయోభిలాషి నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ శ్రేయోభిలాషి చెప్పబట్టే ఇప్పుడు నేను నీతో ఇంత తీరిగ్గా మాట్లాడుతున్నాను. ఇంతకీ వాళ్ళొస్తున్నారన్న విషయం ఆ శ్రేయోభిలాషికి ఎలా తెలిసింది మేడం? అదే నాకు అర్థం కావట్లేదు దమయంతి. కానీ మనం ఆ శ్రేయోభిలాషితో చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టే ఆ రోజీ లక్ష్మిలను కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు. కాబట్టే మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆ శ్రేయోభిలాషి మీకు ఇలా హెల్ప్ చేస్తున్నాడంటే మీ నుండి ఏదో ఆశించి ఇలా చేస్తున్నాడు అనిపిస్తోంది మేడం. లేదు దమయంతి, ఎంత ఆలోచించినా ఆ శ్రేయోభిలాషి ఎవరు అన్నది నాకు అర్థం కాకపోవచ్చు, కానీ అతను నా మంచి కోరుతున్నాడని మాత్రం నాకు అర్థమవుతుంది దమయంతి. కానీ
మన జాగ్రత్తల్లో మనం ఉండడం మంచిది కదా. కాబట్టి ఆ శ్రేయోభిలాషి ఎవరో తొందరలోనే మనం కనుక్కోవాలి. అయినా ఒకసారి ఆ శ్రేయోభిలాషి నంబర్కి ఫోన్ చేయండి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో చెప్తాడేమో ట్రై చేద్దాం మేడం. ఎస్. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దమయంతి. అమ్మా నాన్న, ఎవరు నీకు అమ్మా నాన్న? మేము నీకు అమ్మా నాన్న కాదు.